హలో ఆల్, ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఏంటంటే ఆలూ బజ్జీ అనమాట. క్రిస్పీ అండ్ టేస్టీ ఆలూ బజ్జీ. దీనికి మనం ఇలాగా ఒక 3 పొటాటోస్ తీసుకున్నాను నేను. దాన్ని మనం పీల్ చేసుకోవాలన్నమాట. పీల్ చేసుకొని స్లైసెస్ లాగా, థిన్ స్లైసెస్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకున్న తర్వాత ఇలాంటి స్లైసర్ ఒకటి ఉంటుంది, దాంతో చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో అవన్నీ యాడ్ చేయాలన్నమాట. స్లైస్ చేసుకున్న ఆలూ పీసెస్ అన్నీ అప్పుడు మనకి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయన్నమాట. ఒక 5 మినిట్స్ చేసుకునే 5 మినిట్స్ ముందు సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత శనగపిండి తీసుకోవాలన్నమాట. బేసిన్ ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే వామ్ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం సోడా ఉప్పు క్రిస్పీగా ఉండడానికి జస్ట్ ఒక 1 or 2 పించ్ అనమాట. కొంచెం యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనకి బజ్జీ కన్సిస్టెన్సీ ఎట్లా కావాలో అట్లా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది డీప్ ఫ్రై ఐటము. ఎప్పుడో ఒకసారి మనకి స్నాక్స్గా తీసుకోవచ్చు. హోమ్ స్టైల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా మీరు అందరు ట్రై చేయాలి. అండ్ అలాగే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొంతసేపు అట్లా వదిలేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో మనం ఇలాగా బ్యాటర్లో మనము ఆలూని డిప్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి, బజ్జీలాగా వేసుకోవాలన్నమాట రౌండ్గా. అలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అటు ఇటు 2 సైడ్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మధ్యలో ఆలు కూడా మనకి థిన్గా ఉంది కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబింగ్ టు అలేఖ్యాస్ కిచెన్ ఇండియన్ రెసిపీస్. Please do subscribe for more videos. Thank you so much for watching. Bye bye.